హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ కంపెనీ వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేస్తాం వాళ్ళ ఫస్ట్ ల్యాప్టాప్ రియల్మీ బుక్ స్లిమ్. దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ని మీకు షేర్ చేస్తాను. యాక్చువల్గా దీంట్లో వీళ్ళు రెండు వేరియంట్స్ తీసుకొచ్చారు. ఒకటి i3 వేరియంట్, రెండోది i5 వేరియంట్. రెండు కూడా 11th జనరేషన్ ప్రాసెస్లో వీళ్ళు వాడారు. మన దగ్గర ఉందేమో i5 వేరియంట్. ఇది యాక్చువల్గా మీడియా కిట్ అంటే కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ మీరు కొంటే మీకు వచ్చే రీటైల్ యూనిట్ మాత్రం ఇలాంటి ప్యాకేజింగ్లో ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. పైన మీకు రియల్మీ బుక్ అని రాసి ఉంటుంది. బ్యాక్ సైడ్ సంబంధించుకొని డీటెయిల్స్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ రెగ్యులర్గా మిగతా కంటెంట్ అనేది సేమ్, కాకపోతే ఇది మాత్రం మారిపోతుంది. ఇది మీకు మీడియా కిట్ అనమాట. ఇది మాకు పంపించే యూనిట్లాగా ఉంటుంది. ఇది ఒక సూట్ కేస్ లాంటిది పంపించారు వీళ్ళు. ఈ సూట్ కేస్ని ఇప్పుడు మీకు అన్బాక్స్ చేసి దీంట్లో ఏమేమి ఉంటాయి, అసలు వీళ్ళు స్పెషల్ బాక్స్లో ఏమేమి పంపించారు ఇవన్నీ మీకు షేర్ చేస్తాను. బాక్స్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిజైన్ టు ఎంపవర్ అని ఉంటుంది, స్లిమ్ అని రాసి ఉంటుంది. చాలా స్లిమ్గా ఉంటుంది ల్యాప్టాప్. యాక్చువల్గా నేను 3 రోజుల నుంచి యూజ్ చేస్తాను ఈ ల్యాప్టాప్ని. చాలా స్లిమ్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా మీకు ఒక నోట్బుక్ సైజ్లోనే ఉంటుంది. ఇది 3:2 ఆస్పెక్ట్ రేషియోతో కూడా తీసుకొచ్చారు. చూడటానికి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ప్రొఫెషనల్స్ అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, ఏదన్నా ప్రొడక్టివిటీ టూల్స్ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, మీకు ఏదన్నా ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి మాత్రం ఇది ఎక్సలెంట్ ల్యాప్టాప్ అయితే అవుతుంది. సో పైన మీకు ఒక సూట్ కేస్ డిజైన్ ఉంటుంది, ఒక హ్యాండిల్ ఉంటుంది. ఓపెన్ చేస్తే లోపల మీకు కొంచెం కంటెంట్ ఉంటుంది. దీంట్లో మీకు ఒక వెల్కమ్ నోట్తో పాటు ఒక చిన్న ఫ్రేమ్ లాంటిది ఇస్తారు, డిజైన్ టు ఎంపవర్ అని చెప్పి. మీరు విండోస్కి సంబంధించిన ప్యానల్ లాగా ఉంటుంది. దాన్ని మీరు ఎక్కడైనా వాల్కి ఫిక్స్ చేసుకోలాగా కొన్ని స్క్రూస్ కూడా ఇచ్చారు వీళ్ళు. లోపల కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి. అలాగే బ్యాక్ సైడ్ హోమ్ మీకు ప్యానల్ ఉంటుంది కదా, డిస్ప్లేకి బ్యాక్ సైడ్ మీరు వేసుకోవడం కోసం ఒక స్టిక్కర్ లాంటిది ఇస్తారు. కొన్ని స్టిక్కర్స్ డిఫరెంట్ స్టిక్కర్స్ ఇస్తారు. స్క్రీన్ ప్రొటెక్టర్ లాంటిది ఇస్తారు. రకరకాలు ఉంటాయి దీంట్లో. అండ్ ఇక ఫైనల్గా మీకు ల్యాప్టాప్ ఉంటుంది. ల్యాప్టాప్ మన దగ్గర ఉంది బ్లూ కలర్ వేరియంట్ అనమాట. సో ఇంకొకటి కూడా ఉంటుంది సిల్వర్ వేరియంట్. మనకు పంపించింది మాత్రం బ్లూ కలర్. చూసారు కదా, ఒక నోట్బుక్ లాగే ఉంది, పేపర్ లాగా ఇసురుకునేలాగా ఉంది. చాలా సింపుల్గా ఉంది, చాలా వెయిట్ తక్కువ కూడా. 1.4 kgs మాత్రమే ఉంటుంది అది. అండ్ ఇక లోపల మీకు ఒక 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. దీంట్లోనేమో 54 వాట్ అవర్స్ బ్యాటరీ ఉంటుంది. 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇస్తారు. అండ్ ఇది మీకు 30 వాట్స్ డాట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీ దగ్గర 30 వాట్స్ పవర్ బ్యాంక్ ఉందనుకోండి, పవర్ బ్యాంక్తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో వీళ్ళు యాక్చువల్గా మీడియా కిట్లో ఒక పవర్ బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆ పవర్ బ్యాంక్ ద్వారా మీరు ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇంత సింపుల్గా ఏమి ఉండదు. దీంట్లో మీకు ఒక ఛార్జరు, అలాగే ల్యాప్టాప్. అల్టిమేట్గా మీకు బాక్స్లో వచ్చేది అంటే మీరు కొన్న రీటైల్ యూనిట్లో వచ్చే బాక్స్లో మాత్రం ఒక ఛార్జరు, ఒక ల్యాప్టాప్ మాత్రమే ఉంటుంది, ఏముండదు. ఇక దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే మాత్రం ఇది మీకు టోటల్గా అల్యూమినియం మెటల్ బాడీతో తీసుకొచ్చారు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చెప్పాను కదా, 1.4 kgs మాత్రమే ఉంటుంది. అండ్ ఇక పోర్ట్స్ విషయానికి వెళ్తే మీకు రైట్ సైడ్ ఒక 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, ఒక USB పోర్ట్ ఉంటుంది. ఇది USB 3.0కి సంబంధించింది. అండ్ లెఫ్ట్ సైడ్ మాత్రం 2 Type-C పోర్ట్స్ కనిపిస్తూ ఉంటుంది. ఒకటేమో మీకు Thunderbolt 4. ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించిన పోర్టు. మీకు చాలా యూజ్ అవుతుంది ఫాస్ట్ ఛార్జింగ్ కోసం. అండ్ మీకు ట్రాన్స్ఫర్ రకరకాల ఫీచర్స్ కోసం యూజ్ అవుతుంది. ఒకటి రెగ్యులర్ Type-C పోర్ట్ కూడా ఉంటుంది అనమాట. Thunderbolt 4 అనేది ఇప్పుడు కొంచెం లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి మీకు కొంచెం యూజ్ అవుతుంది. అంతే దీంట్లో SD కార్డ్ స్లాట్ లాంటివి ఏమి ఉండవు అనమాట. అండ్ HDMI పోర్ట్ కూడా ఉండదు, అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక బ్యాక్ సైడ్ డిజైన్ విషయానికి వెళ్తే మీకు కొంచెం వెంట్ ఉంటుంది, ఎయిర్ వెంట్ లాగా ఉంటుంది. అండ్ రబ్బర్ గ్రిప్స్ ఉంటాయి. మీకు ఇలా టేబుల్ మీద పెట్టినప్పుడు మీకు ఎయిర్ అనేది కొంచెం గ్యాప్ ఉండాలి కాబట్టి దానికోసం రబ్బర్ గ్రిప్స్ ఉంటాయి. అండ్ మీకు బ్యాక్ సైడ్ ఇంటెల్కి సంబంధించిన లోగోస్ ఉంటాయి, అలాగే DTS సంబంధించిన లోగోస్, అలాగే ఇంటెల్ కోర్ i5 ఉంటుంది. అండ్ అది మీకు డ్యూయల్ స్పీకర్స్ వస్తుంది, DTS ఆడియో సపోర్ట్ చేస్తుంది. ఇంకా రకరకాల ఫీచర్స్ దీంట్లో సపోర్ట్ చేస్తాయి అనమాట. టోటల్గా మీకు బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ విషయానికి వెళ్తే మాత్రం ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. యాక్చువల్గా ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మీరు సింగిల్ హ్యాండ్ ఆపరేషన్ అంటే మీరు ఇలా పట్టుకొని కూడా పోవచ్చు. అసలు చాలా పేపర్ లాగే ఉంది. నాకైతే చాలా స్లిమ్ అయితే అనిపించింది. ఇక దీనికి సంబంధించిన డిస్ప్లే విషయానికి వెళ్తే మాత్రం ఇది ఒక 2K డిస్ప్లే. మీకు 14 ఇంచెస్ 2K డిస్ప్లే దీంట్లో యూజ్ చేశారు. 2160x1440 సంబంధించిన పిక్సెల్స్ అయితే ఉంటాయి. అండ్ దీని డిస్ప్లే బ్రైట్నెస్ 400 nits ఉంటుంది. ఈవెన్ మీరు సన్లైట్లోకి వెళ్ళినా కానీ విజిబిలిటీ మాత్రం చాలా బాగుందనమాట. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. సన్లైట్ విజిబిలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇది మీకు 3:2 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. 100% sRGB ఉంటుంది. అండ్ 90% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. సో డిస్ప్లే క్వాలిటీ మాత్రం దీంట్లో చాలా బాగుంది. అండ్ మీకు చాలా నీట్గా అనిపిస్తుంటుంది. అండ్ దీంట్లో మీకు యాంటీగేట్ టెక్నాలజీ మాత్రం వీళ్ళు ఇంక్లూడ్ చేయలేదు. అదైతే నాకు ఎక్కడ కనిపించలేదు ఆ పాయింట్. సో ఇది దీంట్లో ఉన్న డిస్ప్లేకి సంబంధించిన డిస్ప్లే మాత్రం మీకు 100% మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఇక దీనికి సంబంధించిన
హార్డ్వేర్ విషయానికి వెళ్తే దీంట్లో ప్రాసెసర్ ఇంటెల్ i5 11th జనరేషన్ ప్రాసెసర్ యూజ్ చేశారు. మాక్సిమం క్లాక్స్ మీకు 3.8 GHz స్పీడ్ ఉంటుంది అండ్ మీకు టర్బోలోకి వెళ్తే 4.2 GHz స్పీడ్లోకి వెళ్తుంది. అండ్ దీంట్లో గ్రాఫిక్స్ ఇంటెల్ ఐరిస్ XE గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. చాలా ప్రీమియంగా ఉంటే మీకు రెగ్యులర్ వర్క్స్కి అయితే ఇది చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో ర్యామ్ 8GB ఉంటుంది. దీని స్పీడ్ మీకు 4-66 MHz ఉంటుంది. అండ్ దీంట్లో SSD మీకు 512GB SSD ఉంటుంది. సామ్సంగ్ సంబంధించిన SSDని దీంట్లో యూజ్ చేశారు. దీంట్లో రీడ్ మీకు 3100 MB/s ఉంటుంది. అండ్ మీకు రైట్ స్పీడ్ ఏమో మీకు 1800 MB/s అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో స్పీకర్స్ కూడా మీకు డ్యూయల్ స్పీకర్స్ యూజ్ చేశారు. హర్మాన్ కార్డన్ టెక్నాలజీ దీంట్లో ఉంటుంది. సో ఓవరాల్గా స్పీకర్ క్వాలిటీ మాత్రం నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను, చాలా బాగుంది. అండ్ మీకు మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇస్తుంది. అండ్ డిస్ప్లే విషయానికి వెళ్తే కూడా డిస్ప్లే క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. రకరకాల వీడియోలు కూడా ప్లే చేసి చూశాను. సో చాలా బాగుంది. ఇక గ్రాఫిక్స్ విషయానికి వెళ్తే ఇది జనరల్గా మీకు ఏంటంటే రెగ్యులర్గా ఆఫీస్ వర్క్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ లైట్ గేమ్స్ ఆడే వాళ్ళకి మాత్రం ఇది సూట్ అవుతుంది. మీరు హెవీ గేమ్ పబ్జీ లాంటి గేమ్స్ ఇంట్లో ఆడాలి అనుకుంటే మాత్రం ఇదంతా సూట్ అయితే అవుతుంది. నేను ఆల్రెడీ కొన్ని కార్ గేమ్స్ లాంటివి ఇన్స్టాల్ చేసి చూశాను, చాలా బాగానే హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే మనం హెవీ గేమ్స్ అయితే దీంట్లో మీకు అంత గొప్ప ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ ఎడిటింగ్ కూడా ఇది పనికిరాదు. మీరు ఏదైనా వీడియో ఎడిటింగ్ కానీ లేకపోతే ఇంకేదన్నా చేయాలనుకుంటే మాత్రం ఇది మీకు సూట్ అయితే కాదనమాట. ఇక కీబోర్డ్ అండ్ ట్రాక్ ప్యాడ్ విషయానికి వెళ్తే మాత్రం కీబోర్డ్ మాత్రం మీకు మంచి ఫింగరింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. టక్టైల్ ఫీల్ వస్తూ ఉంటుంది. అండ్ మీకు ఇది బ్యాక్లైట్ కీబోర్డ్ కూడా. మీరు లో లైట్లో ఉన్నప్పుడు మీకు బ్యాక్లైట్ అనేది ఆన్ చేసుకుంటే కొంచెం బెటర్గా మీకు టైపింగ్ చేసుకోవడానికి కొంచెం యూజ్ అవుతుంది. అండ్ ట్రాక్ ప్యాడ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ రెగ్యులర్గా మీకు మౌస్ బటన్స్ అయితే 2 అయితే ఉంటాయి. అండ్ మల్టీ ఫంక్షన్స్ కూడా దీనికి వర్క్ అవుతాయి. 2 ఫింగర్స్తో మీరు స్క్రోల్ చేసుకోవచ్చు, అలాగే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. రకరకాల ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అండ్ దీంట్లో రియల్మీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన ఒక మంచి ఫీచర్ ఏంటంటే దీంట్లో పీసీ కనెక్ట్ అనే ఫీచర్ ఉంటుంది. ఈ పీసీ కనెక్ట్ అనే ఫీచర్ ఏంటంటే మీకు మీ ఫోన్ డైరెక్ట్గా మీ ఫోన్లోకి మీ ల్యాప్టాప్లోకి క్లోన్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఆపరేట్ చేసుకోవచ్చు, రకరకాల పనులు చేసుకోవచ్చు దాంట్లో. అండ్ మీరు వీడియోస్ చూసుకోవచ్చు, ఇంకా ఏదైనా డేటాను కూడా దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంకా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేది ఈ పీసీ కనెక్ట్ ద్వారా వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో ఇక ఓఎస్ విషయానికి వెళ్తే దీంట్లో విండోస్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది మీకు. అండ్ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచెస్తోనే వస్తుంది ఇది. అండ్ దీన్ని వీళ్ళు ఫ్రీగా విండోస్ 11కి సంబంధించిన అప్డేట్ కూడా వీళ్ళు ఇస్తామని చెప్పారు. దీంట్లో విండోస్ 10 సింగిల్ లాంగ్వేజ్ ఉంటుంది అండ్ ప్రీ యాక్టివేటెడ్. అండ్ మీకు దీంట్లో ఆఫీస్ కూడా ప్రీ యాక్టివేటెడ్ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. సో ఇది దీనికి సంబంధించిన బేసిక్ సాఫ్ట్వేర్ విషయానికి వెళ్తే. అండ్ ఇది మీకు Wi-Fi 6 కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక ఫ్రంట్ క్యామ్ విషయానికి వెళ్తే ఇది మీకు 720pకి సంబంధించిన ఒక వెబ్ క్యామ్ అయితే ఇచ్చారు. వెబ్ క్యామ్ క్వాలిటీ మాత్రం పర్లేదు, బాగానే ఉంది. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ చేసి చూశాను, చాలా మంచిగానే క్వాలిటీ అయితే ఉంది. మీకు ఆన్లైన్ క్లాసుల కోసం కావచ్చు, ఏదైనా వీడియో కాల్స్ మాట్లాడుకోవడం కోసం కావచ్చు, మీకు ఇది పర్లేదు, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో ఓవరాల్గా మాత్రం ఈ బడ్జెట్ అంటే ఇది మీకు i5 వేరియంట్ కదా మన దగ్గర ఉంది. i5 వేరియంట్ అరౌండ్ మీకు 59,000 58,000 ఉన్నట్టుంది. సో ఆ బడ్జెట్లో మాత్రం మీకు స్లిమ్ ల్యాప్టాప్ కావాలి, కొంచెం మంచి బిల్డ్ క్వాలిటీతో కావాలి, మంచి డిస్ప్లే కావాలి, అండ్ మంచి కీప్యాడ్ ఎక్స్పీరియన్స్, ట్రాక్ ప్యాడ్ ఎక్స్పీరియన్స్ కావాలి. అండ్ దీంట్లో మీకు పవర్ బటన్ ఏదైతే ఉందో ఆ పవర్ బటన్ మీకు ఫింగర్ ప్రింట్ కూడా, సో మీరు ఫింగర్ ప్రింట్తో లాక్ కూడా చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఒక మంచి ఫీచర్ అయితే దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా దీంట్లో నాకు మిస్ అయింది ఏంటంటే ఒక HDMI పోర్ట్ ఒక్కటనే ఇస్తే బాగుండేదేమో అనిపించింది. సో దీని నుంచి మీరు అనుకున్నారు కింద కామెంట్స్తో ఖచ్చితంగా రాయండి. దీనికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ మీకు ఒక స్లిమ్ ల్యాప్టాప్ విత్ అల్యూమినియం బాడీతో అన్ని రకాల ఫీచర్స్తో, లేటెస్ట్ ర్యామ్, లేటెస్ట్ స్టోరేజ్ టెక్నాలజీస్తో అండ్ థండర్బోల్ట్ 4 ఇలాంటి ఫీచర్స్తో కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వెండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది రియల్మీ బుక్ స్లిమ్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.